ఇలా మీరు పేషెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆన్ అ ఫన్నీయర్ సైడ్ లెట్ మీ ఆస్క్ యూ దిస్. మీకు ఇరిటేషన్ వస్తూ ఉంటుంది అంటే రకరకాల పేరెంట్స్ వస్తారు. కొంతమంది మీరు చెప్పింది మొత్తం విని మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ నుంచి అడుగుతారు. దట్ విల్ బి ది 100th టైమ్ ఆర్ ఇన్ఫినిట్ టైమ్. ఇంకొంతమంది దే డోంట్ లెట్ యూ స్పీక్ కంప్లీట్లీ, క్వశ్చన్స్తో రెడీగా ఉంటారు. ఇంకొంతమంది యాంగ్షియస్నెస్, ఇంకొంతమంది నేను చేస్తున్నా వేరే వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ లేరు, ఆల్వేస్ వింజింగ్, అందుకే నాకు ఇలాగా ఏం చేయమంటారో మీరే చెప్పండి. మీ ప్రతి సొల్యూషన్కి నా దగ్గర ప్రతి ప్రాబ్లం ఉంటుందన్నమాట. మీరు పెరగన్నం తినమన్నారు వాడికి, నేను ఇంకేదో చెప్పా ప్రాబ్లం అని చెప్పా. మీరు కూరన్నని చెప్పారు, నేను కక్కుతాడని చెప్పా. మీరు స్కూల్ అన్నారు, నేను ఇంకేదో అన్నా. ఇలా మీకు ఇరిటేషన్ బాగా వచ్చినప్పుడు ఎలా వెంటౌట్ చేస్తారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే పేషెంట్ కాదు, పేషెంట్గా ఉండాల్సింది డాక్టర్. ఓకే, అది సో మోస్ట్ ఇంపేషెంట్గా ఉన్న పేషెంట్స్ దగ్గర కూడా పేషెంట్గా ఉండటం నేర్చుకుంటాం. ఎందుకంటే కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అది ఎక్కడి నుంచి వస్తుంది, రూట్ కాజ్ ఏంటి అనేది తెలిసిపోతుంది మాకు. వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ యాంగ్జైటీ ఏంటి, వాళ్ళకి ఎందుకు ఇది భయంగా ఉంది. చాలా వేరీడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అన్నమాట. కొంతమంది సడన్గా విపరీతమైన వర్క్ స్ట్రెస్లో ఉంటారు. రోజు నైట్ ఏదో చేసుకుంటుంటే వీడు దగ్గుతూ ఉంటాడు. అప్పుడు ఫస్ట్ టైం రియలైజ్ అవుతారు, ఊరిని వీడు రోజు దగ్గుతున్నట్టున్నాడు అని చెప్పి ఒక నెల తర్వాత తీసుకొస్తారు. సో లోపల మామ్ గిల్ట్ ఉంటుంది వాళ్ళకి, గిల్ట్ ఉంటుంది. ఆ గిల్ట్ ఉండి ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనము దగ్గు ట్రీట్మెంట్ ఇస్తే సరిపోదు, మామ్ గిల్ట్ని ట్రీట్ చేయాలి. ఓకే, సో ఇట్స్ లైక్ దాట్. సో దిస్ ఈజ్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఇంకొకళ్ళు ఉంటారు, మొత్తం అంతా చెప్పిన తర్వాత కొంచెం సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం డయాగ్రామ్స్ వేసి అన్నీ చెప్పి, ఇంకా అన్నీ భగవద్గీత కొటేషన్స్ దగ్గర నుంచి అన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత చివరి వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, అయితే ఏం ప్రాబ్లం లేదు కదా డాక్టర్ అంటారు. అయ్యో, మాట ఎందుకు వస్తుంది అని అనేది సీనియారిటీ వస్తే తెలుస్తుంది. ఏమిటి అని అంటే వాట్ దే వాంట్ టు హియర్ ఫ్రమ్ ద డాక్టర్ ఈస్ ప్రాబ్లం లేదు కదా అనే మాట లిటరల్గా తీసుకోకూడదు. వాట్ దే వాంట్ యూ టు సే ఈస్ వీ కెన్ సాల్వ్ ఇట్, ఇట్ ఈస్ నాట్ అన్సాల్వబుల్, ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ అని మా నోట్లోంచి ఒక 10 times వింటే అది రీఅష్యూరింగ్గా అనిపిస్తుంది. దట్ ఈస్ వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్. ఫస్ట్ బాగా జూనియర్ మోస్ట్గా ఉన్నప్పుడు ఆ మాట వినగానే ఇట్లా లోపల ఇట్లా పొగలు సెగలు స్టార్ట్ అవుతుంది. ఏం ప్రాబ్లం లేకపోతే మరి ఇంతసేపు నేను చెప్పింది ప్రాబ్లం వాడలేదు మీలో. సో అట్లా అనమాట. సో అది వేర్ ఈజ్ ఇట్ కమింగ్ ఫ్రమ్ అనేది మనకి తెలిస్తే వీ నో హౌ టు అడ్రస్ టు దట్. ఇంకొక చాలా ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను ప్లీజ్. సాటర్డేస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బిజీ మాకు. ఎంత బిజీగా ఉంటాయి అని అంటే మధ్యలో ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు గో ఫర్ ద నేచర్స్ కాల్, నేను ఇట్లా రూమ్లో నుంచి బయటికి వెళ్ళగానే ఇటువైపు నుంచి అందరు ఇట్లా కొరకొరా చూస్తూ ఉంటారు. మేము ఇక్కడ కూర్చుని ఉండగానే ఇవిడ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో అట్లా ఒకసారి ఇట్లా వెళ్తూ అప్పుడే ఒక పేషెంట్కి కొంచెం బిగ్ డిస్కషన్ అయింది. అదంతా అయిపోయింది, ఎంటర్ అయింది, అంతా చెప్పేసి వెళ్తున్నాను. అప్పుడే అమ్మయ్య అని ఐ వాజ్ జస్ట్ స్టెప్పింగ్ ఇన్ టు ద బాత్రూమ్ డోర్ దగ్గర ఉంటే డాక్టర్ అని ఇట్లా అంటే ఏం చెప్పానంటే నేను లోపలే ఉండిపోదాం అనుకోవట్లేదు అనగానే ఆవిడ కూడా పక్కన నవ్వి ఓకే సారీ దే డోంట్ రియలైజ్ కదా వెయిట్ హియర్ షీ వాస్ వెయిటింగ్ జస్ట్ అవుట్ సైడ్ ద బాత్రూమ్. ఓకే, నవ్వినా కూడా తను లిటరల్ గానే తీసుకున్నారు, నేను లోపలే ఉండిపోదాం అనుకోవట్లేదు బయటకు వస్తే. సో ఇట్స్ సంథింగ్ లైక్ దట్. దీస్ ఆర్ ద హ్యూమరస్ పార్ట్స్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్. బట్ చూసేదాన్ని బట్టి ఉంటుంది, లైక్ ఏ సెట్ పర్స్పెక్టివ్ అనమాట. ఒకళ్ళు కోపం ఉన్నట్లు అయితే కనుక కొంచెం విసుక్కుంటారు కదా డెఫినెట్ గా, కాంట్ యూ లీవ్ మీ అలోన్ అట్లీస్ట్ హియర్ అని. సో అట్లా ఉంటుంది. బట్ వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్? ఆత్రం అనమాట. వాళ్ళ చైల్డ్ గురించి ఆత్రంలోంచి ఇవన్నీ వస్తాయి. అవును అవును.